గురించి మాట్లాడుతూ, అలానే ఇక్కడ కల్చర్ గురించి మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయనకి అర్థం అవ్వట్లా. ఆయన ఎంతసేపు ఆయన చెప్పిన వర్షన్లోనే ఆయన వెళ్ళిపోతున్నారు. అర్థమవుతున్నారు సార్, ఎవ్వరు ఆయన టార్గెట్ చేయట్లేదు. అది ఆయన ఒకసారి ఆయన మాట్లాడినటువంటి వీడియోలో ఒక్కసారి ఆయన మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన మాటల వల్ల ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు సార్, అది మీకు కూడా తెలుసు. యాక్చువల్ గా తనకి అంటే సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ సబ్స్క్రిప్షన్స్, వ్యూస్, నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగిన తర్వాత నేను చేస్తున్న ప్రతి పని కరెక్ట్ అన్న ఫీలింగ్తోనే ఉన్నాడు ఇప్పటిదాకా అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ అది తగ్గబోతుంది ఖచ్చితంగా. ఈ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి నిమిషం అతనికి అదంతా ఖచ్చితంగా తెలిసొస్తుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా సార్. ఈరోజు ఆయనకి డబ్బు ఎక్కువైపోయి సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగిపోయి ఆయనకి మంచి ఇన్కమ్ ఉండడం. సార్ ఆయన ఏం జాబ్ చేస్తున్నారు సార్? ఒక మాట నేను ఆయన డైరెక్ట్గా అడుగుతున్నా, ఆయన ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? ఆయనకి పర్ మంత్ శాలరీ ఎంత సార్? అందరూ కలిపి ఆయనకు ఉన్న సబ్స్క్రైబ్స్ ని మనం చెక్ చేసేటట్లయితే లిస్ట్ మొత్తంలోని ఇన్స్టా కానీ ఎఫ్బీలో కానీ A to Z మన ఇండియా నుంచి పోయేదే 75% ఉంది, మిగతా అదర్ కంట్రీస్ నుంచి 25% ఉంది. ఆయన ఈ రోజు అంత కాస్ట్లీ షిప్స్ ఎక్కుతున్నాడు, మంచి మంచి హోటల్స్ లో ఆయన ఇది చేస్తున్నాడంటే ఆయన మనం పెట్టిన భిక్ష, నిజంగా చెప్పిన ఇండియన్స్ పెట్టిన భిక్ష వల్ల బ్రతుకుతున్నాడు. అది గుర్తు పెట్టుకోవాలి, తినే తిండి అని. తప్పకుండా సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు తప్పకుండా అతన్ని రప్పించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకొకరు రాకూడదు సార్. ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్ కాదు సార్, మన ఇండియాలో ఉంది. మన ఇండియా ఈ రోజుకి వాళ్ళ పేరెంట్స్ ఇంకా మన ఇండియాలోనే ఉన్నారు. ఆయన అది కూడా ఆలోచించాలి. వాళ్ళ అమ్మగారు పాడైపోయారా సార్? ఒక విషయం నేను చెప్తున్నా, ఆవిడని మా మదర్ అంతా ఆవిడ అంతే. ఎందుకంటే నేను ఒక ఇండియన్ అమ్మాయిని, నేను ఆయనలాగా నేను మాట్లాడలేను, అది సంస్కారం కాదు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు సార్, అది చాలా తప్పు. ఎక్కడో ఉండి నేను వెనక్కి తీసుకుంటున్నాను కాదు, రావాలి, తప్పకుండా రావాలి. వచ్చి ఆర్టీవీలో కూడా కూర్చొని అందరికీ చెప్పాలి. ఆయన చేసిన దానికి సారీ కాదు, తప్పకుండా పనిష్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈయన వాళ్ళు ఇంకొకరు రావద్దు. ఈరోజు వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళ అమ్మగారు పాడైపోయారా? వాళ్ళ నాన్నగారు పాడైపోయారా? ఆయన చుట్టాలు ఎంతో మంది ఉంటారు. ఎవరు పాడైపోయారు సార్? నా కూతురు ఇండియాకి వస్తే రేప్ చేసేస్తుంది అంటే ఎవరు సార్? రేప్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం. టైం సెన్స్ లేనప్పుడు పేరెంట్స్ కి భయం లేని వాళ్ళు, పేరెంట్స్ మాట వినకుండా నచ్చినట్టు ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు ఒక 20-30% పాడయ్యారు. కానీ చక్కగా పేరెంట్స్ చెప్పినట్టు విన్న వాళ్ళు ఎవరో పాడవలేదు. అవునా కదా సార్? రైట్ కాజల్ గారు. ఎట్ ద సేమ్ టైం ఇటు సీతాదేవి గురించి నేను చేసింది అసలు కామెంట్స్ తప్పే కావు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మనం ఒక్కసారి చూస్తే ఇటు చాగంటి గారిని కావచ్చు, మిగతా కొంతమంది పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా అగౌరవంగా బూతులు, అసలు అలాంటి మనిషి అలా మాట్లాడతాడు, అంత దిగజారుతాడు అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేమనుకుంటారు ఈ రెండు విషయాల గురించి? ఇటు సీతాదేవి గురించి కావచ్చు, ఇటు చాగంటి గారి గురించి కావచ్చు. ఒక విషయం, మన ఇంట్లో 4 years 5 years పిల్లలు కొంచెం మాట్లాడితేనే తప్పు, అలా మాట్లాడితే అమ్మమ్మతో తప్పు అని చెప్పే దేశం సార్ మనది. మనం చెప్తాము, అవసరమైతే ఒక దెబ్బ కొడతాం పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున పాడవకూడదని. ఆయన చాగంటి గారి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే సార్ ఆయనకి ఎంత పేరు ఉన్నదో పక్కకెట్టండి సార్. చాగంటి గారికి ఉన్న పేరు ప్రఖ్యాతలు పక్కకెడితే ఆయన తండ్రి వయసు అయింది సార్, అది నిజమా కదా సార్? ఎగ్జాక్ట్లీ, గౌరవం ఇవ్వాలి. తండ్రి వయసు అయినా మనం ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆయన పొజిషన్ బట్టి కాకపోయినా ఒక అడుక్కున్న అతనికి కూడా మనం మంచి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే అతని ఏజ్ కి, లేకపోతే తను ఒక లేడీ కదా, కూర్చున్నప్పుడు కూడా ఇలాగ ఎవరైనా ఒక పెద్ద ఆవిడ వస్తే గబుక్కుని లెగిసిపోతాం. మనకు తెలియకుండానే మన బాడీలో అది ఒకటి వచ్చి వెంటనే లెగిసిపోయి వాళ్ళని కూర్చోబెడతాం, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని చెప్పి. అంత పెద్ద వ్యక్తిని ఆయన సొసైటీలోని కనీసం నా తండ్రి వయసు అతను లేకుండా నువ్వు రారా, అసలు ఆ లాంగ్వేజ్ సార్. ఇతను ఇలాంటి వాడని ఎవరికి తెలియక అందరూ ఈయనకి చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు సార్, డబ్బు ఎక్కువైపోయింది సార్. ఇంకోటి కూడా ఏదో రీసెంట్ వీడియో కూడా చూశాను, మీరు నాకు తగ్గిపోయినంత మాత్రం ఫాలోవర్స్ నాకేమీ అయ్యేది ఉండదు అని అంటున్నాడు. నిజంగా ఆ మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ మాటను గుర్తుపెట్టుకొని ఆయనకి అన్సబ్స్క్రైబర్స్ అయిపోయి వచ్చేయాలి సార్. అప్పుడు ఆయన ఏ పొజిషన్కి వస్తాడో ఆయనకి తెలవాలి. ఆయన మన దగ్గర అంటారు కదా సార్, తల్లిపాలు తాగి తల్లి రొమ్మునని, సేమ్ అతను ఇలాంటి క్యారెక్టర్ అని ఎవరికీ తెలియదు. తప్పకుండా దిగైతే రావాల్సిందే. పడిపోతాడు ఈసారి, ఏ షిప్ ఎక్కుతాడు, ఏ దేశం పోతాడో మేము కూడా చూడాలి కదా సార్.
ఎందుకంటే ఏంటి సార్ ఇండియా గురించి ఏ అధికారం ఉంది సార్? ఆయన ఒక హాస్పిటల్కి హెల్ప్ చేశాడా, ఒక ఆర్ఫాన్ హోమ్ కి ఏం చేశారు సార్? ఇంకోటి అందరి గురించి ఆయనకి ఫస్ట్ నేను చెప్తున్నాను, వాళ్ళ పేరెంట్స్ ఏమీ అనకూడదు, ఆయన అయితే మనిషి అయితే కాదు సార్. ఎందుకంటే ఇండియాలో పుట్టి ఇండియా గురించి మాట్లాడుతున్నాడు, ఇండియాలో ఉన్న దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇండియన్. ఈ రోజు ఇక్కడ ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంత మంది ఉన్నా కూడా మన భారతదేశం ఇది ఏమంటారు, ఇక్కడే మనం పూజలు పునస్కారాలు అన్ని బై బర్త్. ఇలాంటి వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోతున్నారు, ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ అందరినీ కలిపి ఒకే త్రాటిపై పోతున్న దేశాన్ని ఈయన ఎవరు సార్? అసలు ఇండియా గురించి ఆకు తెలియదు, ఏమీ తెలియదు ఈయనకి. నిజం చెప్తున్నా, దేవుళ్ళ గురించి ఏం తెలుసు సార్? ఈయన జయమన్నాడు తెల్లవారుజామున 5 గంటలకి చలనలతో స్నానం చేసి ఈయన వేరే కల్చర్ కోసం మాట్లాడుతున్నాడు, దాంతో ఇండియన్ కంపేర్ చేస్తున్నాడు. ఇండియన్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈయన వచ్చి చూపిస్తాడా సార్ ఇండియా కల్చర్ కోసం, ఇండియా కట్టుబాట్ల కోసం? ఈయన చూపిస్తాడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని ఎక్కడ అమ్మాయిలతో, అసలు ఎంత అసభ్యకరంగా. అదే మన ఇండియాలో అయితే టాటా తీస్తారు తెలుసా, పెళ్ళయ్యాక భర్త ఒక అమ్మాయిని బండి ఎక్కించుకోవాలంటే దొంగచాటుగా అటు ఇటు వెళ్తారేమో బైక్లతో, గానీ సరైన అబ్బాయిలు అయితే అలా కూడా చేయరు, ఎవరో ఒక 10%. అలాంటిది కనీసం మా అమ్మగారు నేను పోస్ట్ చేస్తే చూస్తారేమో, నా సబ్స్క్రైబర్స్ కనీసం చూస్తారేమో అని లేకుండా ఆయన మనిషే కాదు సార్, అందరూ ఆయన్ని అన్సబ్స్క్రైబర్ చేయాలి. ఈయన చాలా పెద్ద క్రైమ్ సార్ ఇది, మీకు తెలుసా ఆ విషయం? ఇది చంపేయడం కన్నా కూడా పెద్ద క్రైమ్, ఈయన్ని జైల్లో కూడా పెట్టారు. రైట్ కాజల్ గారు, నాకు మీ ఆవేదన అర్థమవుతుంది. మీరు చెప్పిన పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్. అవినాష్, నువ్వు ఏ దేశంలో ఉన్నావో వాళ్ళలాగా బిహేవ్ చేయ తప్పు లేదు, ప్రాబ్లం లేదు. కానీ మేము ఇంకా ఇండియాలోనే ఉన్నాం, విల్ ఫాలో ద సేమ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. మా పేరెంట్స్ మాకు ఎలా గ్రూమ్ చేశారో మేము అవి ఇంకా ఫాలో చేస్తాం, పెద్దలకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ సెక్యులర్గా అన్ని మతాలను కూడా మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం, అలాంటి సిచ్యువేషన్. కానీ ఒక్కసారి అసలు అన్వేష్ మాట్లాడిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఫ్యూ మినిట్స్లోనే ఒక 100కు పైగా 200కు పైగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఆ వీడియోలో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.